కాపర్ కేబుల్ తీగలను దొంగిలించిన ముఠాను హైదరాబాద్ బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని 14 మందిని అరెస్ట్ చేసి 10,120 కిలోల కాపర్ వైర్లు 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. భూమిలో ఉన్న కాపర్ కేబుల్ వైర్లను ముఠా సభ్యులు అపహరించి విక్రయిస్తున్నట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ తెలిపారు. టెలికాం ప్రతినిధులుగా రాత్రి వేళల్లో కాపర్ కేబుల్ వైర్లను అమరుస్తున్నట్లు నటిస్తూ దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. టెలికాం కంపెనీలు ఆస్తులు వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రష్మి పెరుమాళ్ సూచించారు. ఎవరైనా లోకల్స్ అక్కడ అబ్జర్వ్ చేసినా దే వేర్ దోస్ జాకెట్స్, ఇట్లా మన గవర్నమెంట్ నుంచి పనిచేసేలాగా జాకెట్స్ వేసుకుని అట్లా క్యామోఫ్లాజ్ చేసుకుంటూ ఎవరైనా అడిగినా మేము ఆ పర్టికులర్ కంపెనీ నుంచి వచ్చాము, గవర్నమెంట్ నుంచి వచ్చాము, రిపేర్ వర్క్ చేస్తున్నాము అని అట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు. అందుకే పబ్లిక్లో కూడా సస్పిషన్ రాదు వాళ్ళ మీద. మోస్ట్లీ నైట్ టైంలోనే ఇట్లాంటి దొంగతనం చేస్తారు. అక్కడ కూడా ఎవరన్నా చూసినా దే ఇట్లా క్యామోఫ్లాజ్ చేసుకొని దే ఐడెంటిటీని కన్సీల్ చేసుకుంటారు. సో ఈ పర్టికులర్గా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో వీఆర్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయినాయండి. దీంట్లో ఒకటి బోన్పల్లిలో, కార్ఖానా, కుషాయిగూడ అండ్ అబ్దుల్లాపూర్ కన్సర్నింగ్ దిస్ 4 కేసెస్. ఇంకా ఒక 4 కేసెస్ ఉన్నాయని తెలుస్తుంది. అది వీ విల్ వెరిఫై ఫ్రమ్ ది కన్సర్న్డ్ మొబైల్ డిపార్ట్మెంట్ బిఎస్ఎన్ఎల్లో. ఈ అక్యూజ్ పర్సన్స్ 14 పీపుల్ ఉన్నారు. ఇంకా ఒక 3 పర్సన్స్ ఉన్నారు అని తెలుస్తుంది. అది మేము ఇప్పుడు అబ్స్కాండింగ్ చూపించి వీఆర్ గోయింగ్ టు అరెస్ట్. ప్రాపర్టీ వర్త్ వచ్చేసి ఒక 120 kgs ఆఫ్ కాపర్ కేబుల్స్ దొరికినాయి. టోటల్ వర్త్ మేము 10 lakhs, దీన్ని 10 lakhs వర్త్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ రికవర్డ్. సో వన్ మోర్ ఇష్యూ విచ్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీసెస్, చాలాసార్లు ఈ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్స్టాలింగ్ దిస్ ఎక్విప్మెంట్ వాళ్ళు టైమ్లీ కంప్లైంట్ ఇయ్యరు. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్లో మాకు టైమ్లీ కంప్లైంట్ వచ్చింది, ఇట్లా వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పారు. ఇమీడియట్గా టీమ్ పర్సూ చేసి వీళ్ళని పట్టుకున్నాం. కానీ చాలాసార్లు మెనీ మంత్స్ పాస్ అండ్ వాళ్ళు కంప్లైంట్ ఇయ్యరు. దానికి ఒక రీజన్ ఏంటంటే అది మేబీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, అది ఇన్స్టాల్డ్ ఉంది కానీ అది పని చేయట్లేదు. అందుకే పని చేయట్లేదు కాబట్టి అది తీసుకొని వెళ్ళినా వాళ్ళకి తెలియదు ఇన్ టైం. సో రెగ్యులర్గా కంపెనీస్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్, ఈ టెలికామ్ కంపెనీస్ షుడ్ కమ్ ఫార్వర్డ్. రెగ్యులర్గా వాళ్ళు కూడా చెక్స్ చేసుకుంటూ ఉండాలి, పని చేస్తుందా లేదా ఎక్విప్మెంట్. అట్లా చేస్తే ఏదైనా లాస్ ఆఫ్ ఎక్విప్మెంట్ అయినా మాకు టైమ్లీ చెప్తే వీ కెన్ ఆల్సో అప్రిహెండ్ ఇట్లాంటి కేసెస్. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక చిన్న కాపర్ కేబుల్ ఉండొచ్చు, కానీ అది ఇఫ్ ఇట్ ఇస్ స్టోలన్ మోషనల్ లాస్లో చూస్తే క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది టెలికామ్ కంపెనీస్కి. ఎవరైనా లోకల్స్ అక్కడ అబ్జర్వ్ చేసినా దే వేర్ దోస్ జాకెట్స్. నిజామాబాద్